18 మెట్లే పెట్టారు. ఎందుకు 9, 10, 11 ఇలా పెట్టకూడదు? 18 ఎందుకు పెట్టారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. శబరిమల యాత్ర శరీర యాత్ర కాదు. అటాచ్‌మెంట్ పెరుగుతుంది. అంటే బంధం విడిపోదు. బంధనం విడిపోతుంది. స్వామి నన్ను శిక్షిస్తాడు అని అంటారు కదా! నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ అందరికీ తెలుసు అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకి 18 మెట్లు ఎక్కి ఆ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు అనేసి. అలానే స్వాములు ఎంతో చక్కగా పడి పూజను నిర్వహిస్తున్నారు. పడి పూజ అంటే మీ అందరికీ తెలుసు కదా! 18 మెట్లకి పూజను చేసి 19వ మెట్టులో ఉన్న స్వామివారిని దర్శించుకుంటారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనమిచ్చే 18 మెట్ల పడి ఇది కేవలం రాళ్లతో నిర్మితమైన మెట్లు కావు. ఇది మన జీవిత యాత్రలో అధిగమించవలసిన 18 అంతరంగక సంకేతాలు అని మనకు తెలియచేస్తున్నారు. అందరూ పడి పూజకి వెళ్తారు. స్వామిని దర్శించుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప అనేసి చెప్తూ ఉంటారు. అలాగే భక్తి పాటలను పాడుతూ ఉంటారు. భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఉంటారు. కానీ మనకు ఆ భక్తి పారవస్యంలో ఆ స్వామి మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నారు అన్నది కూడా మనము తెలుసుకోవాలి. మీకు ఇక్కడ చూస్తున్నారంటే పడి పూజ చాలా విశేషంగా విశిష్టతతో భక్తితో అందరూ చేస్తున్నారు. ప్రతి పడి మనలోని అజ్ఞానాన్ని తొలగించి పరమ జ్ఞానాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక దశగా నిలుస్తోంది. మరి ఆ పడికెట్ల యొక్క అర్థమేంటి? అది మనల్ని ఏమి నేర్చుకోమనేసి స్వామివారు 18 మెట్లే పెట్టారు. ఎందుకు 9, 10, 11 ఇలా పెట్టకూడదు? 18 ఎందుకు పెట్టారు అంటే ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని ఆ మెట్టు మనకు ఇస్తున్న స్వామివారి అనుగ్రహంతో దాని యొక్క జ్ఞానాన్ని స్వీకరించాలి అని అర్థం. మొదటి మెట్టు ఎక్కేటప్పుడు కామం, కోరిక మనలో ఉన్న కోరికలను నియంత్రించాలి. ఆకాంక్ష నియంత్రణే భక్తికి పునాది. మనకు కోరికలు లేకుండా భక్తితో ఎప్పుడైతే ఉంటామో అదే మనము భగవంతునికి ఇచ్చే పవిత్రమైన ప్రసాదం. అవసరాన్ని తెలుసుకొని కోరినవాడు శాంతిని పొందుతాడు. అజ్ఞానంతో కోరుకున్నవాడు బాధను చవిచూస్తాడు. కావలసిన వస్తువుకి మాత్రమే మనము కావాలి అని అనుకుంటే వస్తుంది. అదే కాకుండా ఇతరులను చూసి అది కూడా నాకే కావాలి అన్న స్వార్థంతో ఉంటే అప్పుడు మనము బాధను భరించక తప్పదు. రెండవ మెట్టు కోపం. కోపం ఉన్న చోట ఎక్కడైనా జ్ఞానం నిలుస్తుందా? కోపంతో తుత్తరగా మాట్లాడేస్తాము. ఆలోచన విచక్షణ లేకుండా మాట్లాడేస్తాము. కాబట్టి కోపం ఉన్న చోట జ్ఞానం నిలవదు. కోపం వచ్చినప్పుడు స్వామియే శరణమయ్యప్ప అని జపించండి. వెంటనే ఆ కోపం తగ్గిపోతుంది. అంటే రెండవ మెట్టు మనకు కోపాన్ని తగ్గించుకోండి అని నేర్పిస్తోంది. మూడవది లోభం. లోభం అసంతృప్తికి మూలం. ఇతరుల సంపాదనను చూసి అసూయ పడకుండా మనము ధర్మమైన మార్గంలో సంపాదించిన సొంతమైన మన దాంట్లోనే ఆనందించాలి అని మూడవ మెట్టు ఎక్కేటప్పుడు స్వామివారు మనకు నేర్పిస్తున్నారు. నాలుగవ మెట్టు మోహం, అటాచ్మెంట్. మోహం బుద్ధిని మసకబారేలా చేస్తుంది. స్వామి కృప వల్లే మనము మోహాన్ని వదిలిపెట్టి ప్రేమతో ఉండాలి. కానీ అది బంధనంగా మారకూడదు. బంధంగా మారచ్చు కానీ బంధనంగా మారకూడదు అని తెలియచేస్తారు. ఐదవ మెట్టు ఇది అందరికీ ప్రతి ఒక్కరికి ఈ కలికాలంలో ఉన్నది మదం, అహంకారం. అహంకారం ఆధ్యాత్మికతకు శత్రువు. అహంకారం ఉన్న చోట అమ్మవారు, స్వామివారు, ఆధ్యాత్మిక శక్తులు స్థాపన తీసుకోదు.
కాబట్టి స్వామి కృప వల్లే ఇది సాధ్యమయ్యింది. నా అహంకారం తొలగిపోయింది అనే భావనతో ఉంటే అహంకారాన్ని కరిగిస్తారు. అది మనకు 5వ మెట్టు నేర్పిస్తోంది. 6వ మెట్టు మాశ్చర్యం, జెలసీ. అసూయ మనసును కలుషితం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఇతరుల విజయాన్ని ప్రేరణగా తీసుకోవాలే కానీ అసూయగా తీసుకోకూడదు. ఇది మనకు 6వ మెట్టు ఎక్కుతూ స్వామియే శరణమయ్యప్ప అన్నప్పుడు మనలో ఉన్న అసూయను తొలగించమని మనము వేడుకుంటున్నాం. 7వ మెట్టు తపస్సు. శరీరం, మనసు, వాక్కు నియమంలోనే శక్తి. ఈ 41 రోజులు స్వామియే శరణమయ్యప్ప అని స్వామిని తలుచుకుంటూ 7వ మెట్టు ఎక్కే వ్రతం ఆచరిస్తారు కదా, అదే మీ శరీర, మనస్సు, వాక్కు యొక్క శక్తిని, తపోశక్తిని పెంచుతుంది. 8వ మెట్టు శ్రద్ధ. శ్రద్ధ లేకుండా చదివినదే బుర్రకెక్కదు. అలాంటిది శ్రద్ధ లేకుండా భక్తి ఫలిస్తుందా? ఫలించదు. కాబట్టి మనం దీపం వెలిగించేటప్పుడు నెయ్యి దీపాన్ని వెలిగిస్తారు కదా, ఆ నెయ్యి దీపాన్ని వెలిగించేటప్పుడు అయ్యప్ప స్వామిపై మనసుని కేంద్రీకరిస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ 8వ మెట్టుని ఎక్కుతాము. 9వ మెట్టు క్షమ, ఫర్గివ్నెస్. క్షమ. ఎక్కడైతే మీరు క్షమాపణ చెప్తారో లేకపోతే క్షమిస్తారో అక్కడ మీకు మనసుకు విశ్రాంతి దొరుకుతుంది. ఉదాహరణకు మీకు నష్టం చేసిన వారిని క్షమించండి. మీరు ఇతరులకు ఇబ్బంది పెట్టుంటే క్షమాపణ వేడుకోండి. ఇది మీకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది. అలా 9వ మెట్టుని ఎక్కుతూ స్వామియే శరణమయ్యప్ప అని క్షమాపణలు వేడుకుంటే ప్రతి ఒక్కరికి మనలో ఉన్న క్షమాగుణం బయట వస్తుంది. 10వ మెట్టు దానం, చారిటీ. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దానం చేస్తే ఎప్పుడో ఒక రోజు మనకు అది తిరిగి వస్తుంది అని ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచన లేకుండా దానం చేస్తున్నాము, తిరిగి వస్తుంది అంటే అది స్వార్థం. నిస్వార్థంగా చేసేదాన్ని దానం అని అంటారు. ఒక భక్తుడికి నీరు ఇచ్చినంత మాత్రాన కూడా అయ్యప్ప స్వామి ఆనందిస్తాడు. కానీ ఈ నీరు నేనిప్పుడు ఇస్తున్నాను, తిరిగి మళ్ళీ నాకు ఇస్తారు అని భావించడం స్వార్థం. అలా చేయకూడదు. 10వ మెట్టు ఎక్కుతూ నాలో ఉన్న దాన గుణాన్ని అయ్యప్ప స్వామి ఇంకా పెంచుతున్నారు అంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ 10వ మెట్టుని మనము ఎక్కుతాము. 11వ మెట్టు ధైర్యం. భయాన్ని అధిగమించి భక్తిలో నిలుస్తాము. అడవిలో నడిచే భక్తుడు స్వామియే శరణమయ్యప్ప అనే ధైర్యంతో ముందుకు సాగుతాడు. ఇదే 11వ మెట్టు. 12వ మెట్టు విశ్వాసం. భగవంతుని పైన నమ్మకం. సంపూర్ణ విశ్వాసమే స్థిరత్వానికి మూలం. మార్గం కష్టమైన స్వామే నడిపిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప అనే నమ్మకమే మనకు రక్షణ. కుంటి కాలు ఉన్నవారు కూడా స్వామే నడిపిస్తారు అన్న నమ్మకంతో బయలుదేరతారు. ఎంతో గొప్పగా భక్తితో స్వామిని దర్శించుకొని వస్తారు. ఇదే భగవంతునిపై మనకున్న నమ్మకం. 13వది భక్తి. భక్తి అహంకారాన్ని కరిగించే అగ్నితో సమానం. ఉదాహరణకు భజనలో కన్నీటి బిందువు కూడా భక్తి యొక్క పరమ రూపమే. 14వ మెట్టు జ్ఞానం. జ్ఞానం లేని భక్తి అంధత్వంతో సమానం. అజ్ఞానంతో నేను స్పిరిచువల్గా ఉన్నాను, నేను భక్తిగా ఉన్నాను, పూజకి వెళ్తున్నాను, దేవుడి దగ్గర కర్పూరం వెలిగించాను అంటే అది అంధత్వం, అజ్ఞానంతో చేస్తున్న పని. మనసుని ఎప్పుడైతే నువ్వు స్వామివారి పైన కేంద్రీకరించి స్వామియే శరణమయ్యప్ప, ఈ ఒక నామమే నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని భక్తితో చేస్తే అది దైవత్వం అవుతుంది. అయ్యప్ప తత్వాన్ని అర్థం చేసుకున్న భక్తుడు ఎప్పుడు హానికరంగా ప్రవర్తించడు. 15వ మెట్టు వైరాగ్యం, డిటాచ్మెంట్. ఆసక్తి లేకపోవడము అంటే భౌతిక సుఖాలను వదిలి
అరణ్యంలో అయ్యప్పను దర్శనం చేసుకోవడమే వైరాగ్యానికి సంకేతం. మీరు అయ్యప్ప మాల వేసినప్పుడు 41 రోజు ఎంతో దీక్షతో ఉంటారు కదా! డిటాచ్‌మెంట్‌తో ఉంటారు కదా! అరణ్యాలలో ఉండమన్నా కూడా ఉండగలరు కదా! బయట కటిక నేలపైన పడుకుంటారు. ఉదయం ఉదయం తలస్నానం చేస్తారు చల్లనీళ్ళతో. ఏం చెప్తా చేస్తారు? స్వామియే శరణమయ్యప్ప! నీవే స్వామి నాకు దిక్కు అనేసి చేస్తాము. ఇలా చేయడం వల్ల మనలో డిటాచ్‌మెంట్ పెరుగుతుంది. అంటే బంధం విడిపోదు. బంధనం విడిపోతుంది. ఓకేనా? 16వ మెట్టు సత్యం. సత్యమేవ జయతే. సత్యమే దైవం. అబద్ధం మనసును బాధపెడుతుంది. సత్యం తేలికను ప్రసాదిస్తుంది. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇతరులను దూషించడం ఇలాంటివి ఏవన్నా చేస్తారా? లేదు. ఎప్పుడు సత్య మార్గంలో ఉండాలి. లేదంటే స్వామి నన్ను శిక్షిస్తాడు అని అంటారు కదా! ఆ స్వామి అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు తప్పు చేస్తేనే శిక్షించడండి. ఎప్పుడు తప్పు చేసినా అది తప్పు అని చెప్పే అవకాశం స్వామికి ఉంది. మన తండ్రిలా, తల్లిలా మనకు నిత్యం తోడుంటారు. కాబట్టి ఈ యొక్క 15వ మెట్టెక్కుతూ స్వామియే శరణమయ్యప్ప అని అంటూ నాలో సత్యాన్ని నేను సత్యం మాత్రమే మాట్లాడాలి. సత్యతత్వాన్ని పెంచమని వేడుకుంటున్నాం. 17వ మెట్టు ధర్మం. ధర్మమే భక్తి యొక్క పునాది. ఉదాహరణకు వ్రతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ధర్మం. నన్ను ధర్మ మార్గం వైపు నడిపించు, నాలో ధర్మతత్వాన్ని పెంచమని వేడుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అని 17వ మెట్టుని ఎక్కుతాం. ఇక 18వ మెట్టు మోక్షం. చివరి పడి మోక్షం, పరమగమ్యం. ఉదాహరణకు అన్ని లోపాలను విడిచిపెట్టి అయ్యప్ప స్వరూపంలో లయమవ్వడం. అదే మోక్షానికి మార్గం. ఇంకంతకు మించి ఏం కావాలండి? 18 మెట్లు మనకు ఈ అర్థాలు తెలుసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామిని ధ్యానిస్తూ 18 మెట్లు ఎక్కి చివరిలో స్వామివారిని దర్శించుకొని ఆ నెయ్యి దీపాన్ని అక్కడ వెలిగించారు అనంటే ఇంకంతకు మించిన మోక్షం ఏం కావాలండి? స్వామియే శరణమయ్యప్ప. ఈ 18 పడి భక్తుని యొక్క అంతర్గత యాత్రకు మార్గదర్శకాలు. ఈ అంతర్గత యాత్రే మిమ్మల్ని మాయ నుంచి విముక్తులను చేసి మంచి దారిలో నడిపిస్తుంది. వాటిని అధిగమించిన భక్తులలో అయ్యప్ప స్వరూపం వెలుగు తీసుకుంటుంది. ఈ యాత్ర, ఈ అయ్యప్ప యాత్ర, ఈ శబరిమల యాత్ర శరీర యాత్ర కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. శబరిమల యాత్ర శరీర యాత్ర కాదు. అది మనసు, ఆత్మ, ధర్మం, భక్తి, జ్ఞానం, మోక్షం వైపు సాగే యాత్ర. కాబట్టి దయుంచి ప్రతి ఒక్కరూ ఈ 18 మెట్లు ఎందుకు ఎక్కుతారు అని అర్థం చేసుకొని ఒక్కొక్క మెట్టులో స్వామిని దర్శించుకుంటూ భక్తితో స్వామియే శరణమయ్యప్ప అను నామాన్ని జపం చేస్తూ 18 మెట్లు ఎక్కి మోక్షానికి మార్గమైన అయ్యప్పలో లయమవుతూ మీరు ఈ అయ్యప్ప యాత్రను సంతోషంగా భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.